ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మనము తెలియపరచుకునే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎందువలనంటే జనవరి మాసం అంతయు కూడా మన పట్ల దేవుడు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి, మనల్ని కాసి కాపాడిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఫిబ్రవరి మాసం అంతయు కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంచి బహుగా దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యాలను అందరికీ దయచేయాలని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు తెలియపరిచేదేమిటంటే ఇతరుల పట్ల ప్రేమభావము, వినయము, తగ్గింపు స్వభావము కలిగి ఉండాలని, అనేక మందికి మాదిరికరంగా జీవించాలని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా క్రీస్తుకున్న మనస్తత్వమే విశ్వాసులకు ఉండాలని, క్రీస్తు ఆలోచించినట్టుగానే ఫిలిప్పీ ప్రజలు ఉండాలని ఇక్కడ పౌలు తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీ వారి ప్రవర్తనలో మార్పు కనిపించాలన్నదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు పరలోక మహిమను, సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకములో వినయవంతమైన సేవ చేశాడు. ఈ ఆదర్శాన్ని అనుసరిస్తూ విశ్వాసులంతా ఈ లోకానికి చెందిన కపటమైన, నీచమైన ఘనతను, ధనాన్ని విసర్జించటము నేర్చుకోవాలి. క్రీస్తు జీవించిన విధంగానే ప్రతి ఒక్కరూ జీవించాలని ఇక్కడ అపోస్తులుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.